సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఈ వేసవిలో దేవరకొండ డివిజన్ పరిధిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సూర్యాపేటలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇంటర్ పరీక్షల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కనగల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వేసవి క్రీడా శిక్షణ శిబిరంలు నిర్వహించుటకు దరఖాస్తుల ఆహ్వానం. ఐసెట్ 2025కు చైర్మన్గా విశ్వవిద్యాలయ కన్వీనర్గా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్. 6వ రోజు కొనసాగుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు డాక్ షెల్టర్ రూమ్స్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్. లాయడ్ కంపెనీని బ్రాంచీని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న తెలంగాణ లాయడ్ కంపెనీ ఏఆర్ఎం జీవన్ కామినేని బ్రాంచ్ సురేంద్ర. దోమల బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలన్న సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయి కుమార్. నల్గొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్. పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలన్న రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్. 70,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యామ్ ప్రసాద్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్తో కలిసి దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాలలో తాగునీరు, ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, R&B భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్తో కలిసి దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాలలో తాగునీరు, ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, R&R భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాలలో డిమాండ్కు సరిపడా తాగునీటిని సరఫరా చేసే విధంగా మిషన్ భగీరథ, RWS, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. ఆయా మండలాల వారీగా తాగునీటి డిమాండ్, ప్రస్తుతం చేస్తున్న తాగునీటి సరఫరాలను, అలాగే ఎక్కడైనా తాగునీటి సరఫరాకు సరిపడే నీరు లేనట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ వర్షాకాలంలో నియోజకవర్గం పరిధిలో అన్ని చెరువులు నీరు పుష్కలంగా ఉందని, వచ్చే జూన్ వరకు ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులతో కోరారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో తాగునీటికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అవసరమైతే అద్దె బోర్ల ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించాలని, అలాగే తాగునీటి సరఫరాకు అవకాశాలు లేని చోట ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రణాళిక రూపొందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు. ఎక్కడైనా తాగునీటి వనరులు లేదా బోర్లకు చిన్న చిన్న మరమ్మతులు ఉన్నట్లయితే వాటిని చేపట్టి పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, రానున్న 3 నెలల్లో ఎలాంటి సమస్యలు రాకుండా గ్రామాల్లో, వార్డుల్లో తిరిగి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక, దేవరకొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, RWS, ఇరిగేషన్, విద్యుత్ అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలు హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ యాదయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్
తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ యాదయ్యను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు, మరుగుదొడ్లు, కళాశాలలో ఎలాంటి వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య క్లోజ్డ్ వాహనంలో నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని, నిశిత పరిశీలనతో విద్యార్థులను అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మందులను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండలు బాగా ఉండటం వల్ల విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలో 7,695 విద్యార్థులకు గాను 7,416 మంది విద్యార్థులు హాజరయ్యారని, 279 గైన్ హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రగతి జూనియర్ కళాశాలకు కేటాయించిన విద్యార్థులు, పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్తో అడిగి తెలుసుకున్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రగతి జూనియర్ కళాశాలకు కేటాయించిన విద్యార్థులు, పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్తో అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లకు డిపార్ట్మెంటల్ అధికారులతో కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తదితరులున్నారు. గురువారం కనగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త శాఖను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గురువారం కనగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త శాఖను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనగల్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ ఏర్పాటు వల్ల కనగల్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనగల్ మండల శాఖ నల్గొండ జిల్లా 25వదని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాస్కర్ రావు మాట్లాడుతూ కనగల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు తమ బ్యాంకింగ్ సేవలు అందజేయడానికి అత్యాధునిక సౌకర్యాలతో ఈ శాఖను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలతో పాటు ఖాతాదారులు ఎస్టీపీ ద్వారా ఫోన్లో లోన్లు పొందడం వంటి అనేక సౌకర్యాన్ని తమ బ్యాంకు కలుగజేస్తుందని, మండలంలో ప్రతి ఖాతాదారులు ఈ ఆధునిక సౌకర్యాలను తమ బ్యాంకు కలుగజేస్తుందని, ఈ సౌకర్యాలన్నీ మండలంలోని ఖాతాదారుడు అందుకునేలా చేయటమే తమ లక్ష్యమని అన్నారు. ఎంఎస్ఎంఈ రుణాలు, వీటితో పాటుగా రైస్ మిల్, దాల్ మిల్ వంటి పరిశ్రమల రుణాలు కూడా అవసరమైన ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు నుండి తీసుకోవాలని కోరారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా తమ సేవలను మండలంలోని మారుమూల ప్రాంతాలకు అందజేసేలా తాము ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఏ మురళీకృష్ణ, చీఫ్ మేనేజర్స్ రాజేశ్వరి, రాజేష్, రఘురామ్, బిఆర్ఎం కోటేశ్వరరావు, నూతన బ్రాంచ్ మేనేజర్ మోహన్, ఎల్డీఎం శ్రామిక్, కనగల్ తహసీల్దార్ పద్మ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు నూతనంగా ట్రాకర్ లూసీ, ఎక్స్ప్లోజివ్ బ్రూనో అనే 2 డాగ్స్ను కేటాయించిన సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్మించిన డాగ్ షెల్టర్ గదులను గురువారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు నూతనంగా ట్రాకర్ లూసీ, ఎక్స్ప్లోజివ్ బ్రూనో అనే 2 డాగ్స్ను కేటాయించిన సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్మించిన డాగ్ షెల్టర్ గదులను గురువారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి ట్రాకర్ డాగ్ లూసీ పూల బొకేతో స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ నందు విధుల నిర్వహణ, కేసుల ఛేదనలో డాగ్స్ జాకిలంకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని అన్నారు. చాలా కేసుల్లో నేరస్తులను పసిగట్టుటలో డాగ్స్ బాగా పనిచేశాయి. హంటర్, ట్రాకర్, నార్కోటిక్, ఎక్స్ప్లోజివ్ ఇలా 6 విభాగాల్లో శిక్షణ పొందిన డాగ్స్ మనకు ఉన్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా ట్రాకర్ డాగ్ పేరు లూసీ. ఇది నేర స్థలంలో లభించే ఆధారాలతో నేరస్తులను గుర్తిస్తుంది. మరో డాగ్ ఎక్స్ప్లోజివ్ పేరు బ్రూనో. ఇది పేలుడు సామాగ్రిని గుర్తిస్తుంది అన్నారు. బాగా విధులు నిర్వర్తించాలని డాగ్ స్క్వాడ్ సిబ్బందిని ఆదేశించారు. డాగ్ శిక్షణలో ప్రతిభ చూపిన ప్రశంసా పత్రాలను డాగ్ స్క్వాడ్ సిబ్బంది అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ నరసింహాచారి, ఆర్ఐలు నారాయణరాజు, నరసింహ, డాగ్ స్క్వాడ్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఆర్ఎస్ఐలు సురేష్, కె అశోక్, ఎం అశోక్, రెహమాన్, మహేష్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు 12 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు వివిధ క్రీడలలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నాన్ రెసిడెన్షియల్ నిర్వహించుటకు గాను సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పీఈటీస్, పీడీఎస్ నుండి దరఖాస్తులు కోరడం జరిగిందని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనుంజయులు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు 12 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు వివిధ క్రీడలలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నాన్ రెసిడెన్షియల్ నిర్వహించుటకు గాను సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పీఈటీస్, పీడీఎస్ నుండి దరఖాస్తులు కోరడమైనది. సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులైతే వారు సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువపత్రాల కాపీలను కూడా దరఖాస్తు వెంట జతపరచవలనని, ఒక్కొక్కరు ఏదేని ఒక క్రీడకు మాత్రమే ఉచిత శిక్షణ ఇచ్చుటకు దరఖాస్తు చేసుకోవాలనని జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజయలు తెలిపారు. हेलमेट बैठ पे 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కొరకు నిర్వహించే ఐసెట్ 2025 నిర్వహణ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్యా మండలి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండకు ఇవ్వడం విదితమే. ఐసెట్ 2025కు చైర్మన్గా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్, కన్వీనర్గా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కొరకు నిర్వహించే ఐసెట్ 2025 నిర్వహణ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్యా మండలి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండకు ఇవ్వడం విదితమే. ఐసెట్ 2025కు చైర్మన్గా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్, కన్వీనర్గా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండలో ఐసెట్ 2025 నోటిఫికేషన్ను సెట్ చైర్మన్ మరియు కన్వీనర్ ఇతర విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో విడుదల చేశారు. జూన్ 8, 9 తారీఖుల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుండి మే 3వ తారీఖు వరకు సమర్పించవచ్చునన్నారు. 50 రూపాయల అపరాధ రుసుముతో మే 17 వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో మే 26 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 550 రూపాయలు, సాధారణ అభ్యర్థులు 750 రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు మే 16 నుండి మే 20 వరకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ రమేష్, డీన్ ఆచార్య బి సరిత, ఇన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, సిఓఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీదేవి, అరుణప్రియ, సుధారాణి, డాక్టర్ సబీనా హెరాల్డ్, ఆచార్య అన్నపూర్ణ, డాక్టర్ జక్కా సురేష్ రెడ్డి, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ ఎస్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం 6వ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా గోవర్ధన గిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. అలంకార సేవపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశాడు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవర్ధన గిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. అలంకార సేవపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశాడు లక్ష్మీ నరసింహుడు. లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని అలంకార సేవలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైడూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగా మెరిసిపోయారు. రాత్రి సింహవాహన సేవపై భక్తులకు దర్శనమివ్వనున్నాడు లక్ష్మీ నరసింహుడు. స్వామివారి అలంకార సేవలో ఆలయ ఈవో భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తీసుకో, నువ్వు తీసుకో, తీసుకో.
మరి सन्नधेनवाः दधन्मिरेगमस्तायवत्सरपवामानगणकृदत् विश्वा अपद्विषोजहि अपघ्नन्तो वायोरिन्द्रस्य निष्कृतम् पवामानमवस्य वो विप्रामभिप्रगायता सुष्माणं देववीरये जासातये सोमा सहस्रपादसः गृणाना देववीरये उत नो द्युमदिन्नो सुवीर्यम् तेन सहस्रिणं वयं भवन् సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లాయిడ్ ఏసీ కంపెనీని హమీదా సిస్టమ్ వారి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ లాయిడ్ కంపెనీని ఏఆర్ఎం జీవన్ కామినేని బ్రాంచ్ సురేంద్ర ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లాయిడ్ ఏసీ కంపెనీని హమీదా సిస్టమ్ వారి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ లాయిడ్ కంపెనీని ఏఆర్ఎం జీవన్ కామినేని బ్రాంచ్ సురేంద్ర ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు అత్యంత నమ్మకం కలిగిన లాయిడ్ కంపెనీని సూర్యాపేటలో ప్రారంభించినందుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా లాయిడ్ కంపెనీ బ్రాంచీలు దాదాపు 6 ఉన్నాయని, అందులో భాగంగా గత సంవత్సరం నల్గొండ జిల్లాలో ప్రారంభించామని, ప్రజలు తమ కంపెనీని ఆదరించారని, ఈ సంవత్సరం సూర్యాపేటలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హమీదా సిస్టమ్ బాబా ఫరీద్ మాట్లాడుతూ లాయిడ్ కంపెనీ బ్రాంచ్ని సూర్యాపేట జిల్లా ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, ఇందులో బ్రాండెడ్ లాయిడ్, హావెల్స్ కంపెనీ ఏసీలు, ఎల్ఈడి టీవీలు, వాషింగ్ మిషన్, తవార్ ఏసీలు, ఫ్రిడ్జ్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉంటాయని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయిడ్ కంపెనీ ఏఎస్ఎం అనిల్ కుమార్, మార్కెట్ హెడ్ శంకర్, కుతుబుద్దీన్, ఎండి అజయ్, మన్సూర్ భాయ్, యాసిన్ అలీ, యాసరు అహ్మద్, ఎండి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
आवाज़ से बात करें। ఇప్పుడు సూర్యాపేటలో కూడా షోరూమ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం లాయిడ్ హ్యావెల్స్ బ్రాండ్. ఇంతకుముందు కూడా నల్గొండలో సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసినాం. అక్కడ చాలా బాగా రెస్పాన్స్ ఉన్నది, చాలా కస్టమర్స్ కూడా హ్యాపీ ఉన్నారు, ఫుల్ సాటిస్ఫై, సేల్స్ కూడా చాలా బాగుంది. అదే ప్లాన్గా మళ్ళీ సూర్యాపేటలో కూడా ఇంట్రడ్యూస్ చేసినాం. లాయిడ్ ప్రతి ఇంట్లో లాయిడ్ ఇవ్వాలని మా ఆలోచన ఉన్నది. ప్లస్ అలానే సర్వీస్ కూడా సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం మేము సూర్యాపేటలో కూడా. సక్సెస్ఫుల్గా బ్రాండ్ బాగుంది, ఆఫర్స్ ఉన్నాయి, ఈఎంఐ ఆఫర్ ఉన్నది, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అప్ టు 10,000 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది ఏసీస్ మీద. అండ్ టీవీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్స్, చెస్ట్ ఫ్రీజర్స్, మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. దానికోసం మేము సూర్యాపేటలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఐటమ్స్ వినియోగదారులు మంచిగా ఐటమ్స్ పేరు ఏ ఐటమ్స్ లభిస్తే చెప్పండి. ఏసీ ఎయిర్ కండిషన్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, కన్వర్టేబుల్ ఉన్నాయి, విత్ ఎయిర్ ప్యూరిఫైడ్ ఉన్నాయి. ఐఏక్యూ తోటి ఇంట్రడ్యూస్ చేసారు, ఐఏ మోడల్స్ రిలీజ్ అయినాయి, కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ అయినాయి. ఏ బ్రాండ్లో ఈ సౌకర్యం అనేది లేదు. లాయిడ్లో సర్వీస్ ఉంది. ఇప్పుడు మేము తీసుకున్నది కూడా ఎస్ఎస్డి, సేల్స్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్, ఆన్ ది స్పాట్ సర్వీస్ ఉంటుంది మనకి. అదర్ కౌంటర్కి ఈ కౌంటర్కి డిఫరెన్స్ ఉంటుంది. థర్డ్ పార్టీ సర్వీస్ ఉండదు, డైరెక్ట్ లాయిడ్ సర్వీస్ ఉంటుంది. ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ స్టోర్లో పర్చేస్ చేస్తే. ఆ అడ్వాంటేజెస్ అన్నీ కస్టమర్స్ యూస్ చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్కడ చూడసారి చెప్పండి. అదే సూర్యాపేట కస్టమర్స్కి ఆఫర్స్ కలగాల. ఏరియా వచ్చేసి న్యూ బస్ స్టాండ్ టువర్డ్స్ విజయవాడ రోడ్, సిఎంఆర్ షాపింగ్ మాల్ నియరెస్ట్, అక్కడ ఈ షోరూమ్ స్టార్ట్ చేస్తున్నాం మనం. స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. సేల్స్ కూడా ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయినాయి, మాకు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కస్టమర్స్ రెడీ ఉన్నారు. ఇంకా మ్యాక్సిమం అందరు రావాలా ఈ స్టోర్కి, తీసుకోవాలా, సర్వీస్ తీసుకోవాలా, ఆఫర్స్ తీసుకోవాలా, మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే. గురువారం సిపిఎం పార్టీ 1 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సూర్యాపేట 1 టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయి కుమార్ మాట్లాడారు. గురువారం సిపిఎం పార్టీ 1 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సూర్యాపేట 1 టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయి కుమార్ మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణంలో ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్యం పడకేసిందని అన్నారు. సక్రమంగా పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో మురికి కాలువల్లో చెత్త పేరుకుపోతుందన్నారు. దీని మూలంగా దోమలు వృద్ధి చెంది పట్టణ ప్రజలను పీల్చుక తింటున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు కలవడం మూలంగా ప్రజలు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు వెంటనే అన్ని వార్డులలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, అరవపల్లి లింగయ్య, ఒట్టె ఎర్రయ్య, బుద్ధ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి గురువారం నల్గొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి గురువారం నల్గొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ వాహనం ప్రారంభించే ప్రధాన ఉద్దేశం ప్రజలకు ఆహార భద్రత, ఫుడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడం, ఆహారంలో కల్తీని గుర్తించే విధానాలను ప్రజలకు అందించడం, అలాగే క్వాలిటీ ఫుడ్ వినియోగంపై ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుందన్నారు. ఆహార నాణ్యత తనిఖీ, రహదారి పక్కన చిన్న వ్యాపారస్తులు, హోటళ్లలో అమ్ముతున్న ఆహార నాణ్యతను పరిశీలించడం, కల్తీ ఆహారాన్ని గుర్తించడం, ప్రాథమిక స్థాయిలో ఆహార పదార్థాలలో కల్తీ ఉందో లేదో పరీక్షలు నిర్వహించడం అన్నారు. వినియోగదారులకు ఫుడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడం, కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించడమని చెప్పారు.
నల్గొండ జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కల్తీ రహిత ఆహారం అందుబాటులో ఉండేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలందరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ వి జ్యోతిర్మయ్ మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలంగాణ ఆదేశాల మేరకు ఈ వాహనాన్ని నల్గొండ జిల్లాలో కేటాయించారని, ఈ వాహనం ద్వారా స్థానికంగా తక్షణ పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుందని, సురక్షితమైన ఆహార పదార్థాలను ప్రజలకు అందించడానికి, వారిలో ఆహార కల్తీల పట్ల అవగాహన చైతన్యం కల్పించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారి పి స్వాతి, ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రభాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో పద్మశాలి యువ నాయకుల ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో పద్మశాలి యువ నాయకుల ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ మాట్లాడుతూ గత 103 సంవత్సరాల చరిత్ర గల అఖిల భారత పద్మశాలి సంఘం చరిత్రలో మరో మైలురాయి 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి 8వ మహాసభ ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ మరియు 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలకు ఈ దేశంలోని 18 రాష్ట్రాల నుండి ప్రజా ప్రతినిధులు, పద్మశాలి కుల బాంధవులు, అదేవిధంగా అక్కడి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మన తెలంగాణలోని 33 జిల్లాల నుండి పద్మశాలి కుల బంధువులు, చేనేత వర్గాల నాయకులు, మరమగ్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని, ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటు వారి మంత్రివర్గం హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువ నాయకులు బల్లా సుదర్శన్, కటకం గణేష్, బల్లా రాజు, చిప్పా సుదర్శన్, కటకం పృథ్వీ, గోలి కిరణ్ కుమార్, వనం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ ఏడీ కార్యాలయంపై ఏసీబీ అధికారుల రైడ్ చేశారు. మల్కాపూర్లోని ఓ కంపెనీ యాజమాన్యం నుండి సోలార్ ప్రాజెక్టు కోసం చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యామ్ ప్రసాద్ 70,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ ఏడీ కార్యాలయంపై ఏసీబీ అధికారుల రైడ్ చేశారు. మల్కాపూర్లోని ఓ కంపెనీ యాజమాన్యం నుండి సోలార్ ప్రాజెక్టు కోసం చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యామ్ ప్రసాద్ 70,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఈ వేసవిలో దేవరకొండ డివిజన్ పరిధిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సూర్యాపేటలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇంటర్ పరీక్షల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కెనడాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వేసవి క్రీడా శిక్షణ శిబిరంలు నిర్వహించుటకు దరఖాస్తుల ఆహ్వానం. ఐసెట్ 2025కు చైర్మన్ గా విశ్వవిద్యాలయ కన్వీనర్ గా ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్. 6వ రోజు కొనసాగుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు డాక్ షెల్టర్ రూమ్స్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్. లాయర్ కంపెనీని బ్రాంచీని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న తెలంగాణ లాయర్ కంపెనీ ఏఆర్ఎం జీవన్ కామినేని బ్రాంచ్ సురేంద్ర.
దోమల బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలన్న సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయి కుమార్. నల్గొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్. పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలన్న రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్. 70,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యామ్ ప్రసాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.